మంగళగిరి ప్రజల చిరకాల స్వప్నం కూటమి ప్రభుత్వంతో నెరవేరుతుంది. ఎన్నో సంవత్సరాలుగా పడుతున్న ప్రజలకు ఆర్ఓబి ద్వారా ఉపశమనం కలుగుతుంది. అటు కొరగల్లు, నీరుకొండ, నిడమర్రు గ్రామాల ప్రజలతో పాటు రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి మెటీరియల్ వెళ్లేందుకు నిడమర్రు రైల్వే గేటు ప్రధాన మార్గం. ఈ మార్గంలో రైలు గేటు అనేది ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ క్రమంలో 129 కోట్లు కేంద్రం రైల్వే బ్రిడ్జికు ఆమోదం తెలపడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి ప్రజల చిరకాల స్వప్నం కూటమి ప్రభుత్వంతో సాధ్యమవుతుంది. మంగళగిరి నుండి నిడమర్రు, బేతపోటి, కొరగల్లు, నీరుకొండతో పాటు తాడికొండ నియోజకవర్గాల్లోని పెదపరిమికి నిడమర్రు మార్గమే ప్రధాన మార్గం. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు చేరుకోవడానికి ఇదే సరైన మార్గం. రేపు రాజధాని నిర్మాణానికి అవసరమైన సామాగ్రి తరలించేందుకు ఇదే సులువైన మార్గం. కాగా ఈ మార్గంలో రైల్వే గేటు ఉండటంతో తరచుగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉండేవారు. ఈ మార్గంలో రైల్వే పై వంతెన నిర్మాణం చేపడతామని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది నెలలకే అటు రాజధాని పనులను పరుగులు పెట్టిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది. నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది. అందులో భాగంగా నారా లోకేష్ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృషి తోడవడంతో రైల్వే బ్రిడ్జి అంశం తెరపైకి వచ్చింది. రైల్వే లెవెల్ క్రాసింగ్ నెంబర్ 14ను 129.18 కోట్ల నిధులతో 4 వరుసల ఆర్ఓపి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రపంచ స్థాయి రాజధాని రూపుదిద్దుకుంటున్న క్రమంలో ఈ ఆర్ఓపి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్ఓపి మంజూరుకు ఈ ఇద్దరు నేతలు సంయుక్తంగా కలిసి కేంద్ర రాష్ట్ర స్థాయిలో విశేషంగా కృషి చేశారు. అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు సైతం తమ సమస్యలను వివరిస్తూ ఈ ఆర్ఓబి కోసం అనేకసార్లు డాక్టర్ పెమ్మసానికి వివరించారు. దీంతో పెమ్మసాని చేసిన ప్రయత్నానికి గాను స్పందించిన కేంద్ర రైల్వే శాఖ మంగళగిరి పరిధి నిడమర్రు గ్రామాల మధ్య ఉన్న సుమారు 1 కిలోమీటర్ పొడవు నిర్మాణానికి 129.18 కోట్ల అంచనా వ్యయంతో 4 వరుసల ఆర్ఓబిని మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు విజయవాడ జాతీయ రహదారి నుండి అమరావతి సచివాలయానికి చేరుకునేందుకు ప్రస్తుతం తుళ్లూరు మంగళగిరి రహదారి, కృష్ణానది కరకట్ట రోడ్డు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తాజాగా మంజూరైన ఈ ఆర్ఓబి ఆయా ప్రాంతాలకు ప్రధాన రహదారి, రవాణా మార్గంగా అందుబాటులోకి వస్తాయి. నమస్కారం అండి. నారా లోకేష్ గారి సహకారంతో పెమ్మసాని గారి సౌజన్యంతో నిడమర్ గేటు వద్ద ఆ రోజు పాదయాత్రలో ఏదైతే చెప్పారో నారా లోకేష్ గారు, నిడమరు నుంచి రాజధాని గ్రామాలకు వెళ్ళేదానికి చాలా ఇబ్బందులు పడుతున్న ప్రజలందరికీ కూడా ఆ రోజు ఇచ్చిన హామీ ఈ రోజున వచ్చిన 8 నెలల్లోనే ఇచ్చిన హామీ నెరవేర్చారు. కేంద్ర ప్రభుత్వంకి నుంచి 129 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం కూడా జరిగింది. దీని గురించి ప్రజలందరూ కూడా 40 సంవత్సరాల కళ నెరవేరింది. ఈ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎంతోమంది ఈ గేటు మూలాన రావడం ఎండలకే కానీ వానలకే కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని పనులకే కానివ్వండి, ఇటు నుంచే మెటీరియల్ సప్లై వెళ్తామే కానివ్వండి. అదేవిధంగా ఇక్కడ క్రికెట్ స్టేడియం కూడా ఉంది. కూటమి ప్రభుత్వానికి నారా లోకేష్ గారి ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన మంగళగిరి నిడమరు ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూటమి ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే దాదాపు మన గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గ రథసారథి మన యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మేము 40-50 ఏళ్ల నుంచి మాది కురగల గ్రామం అండి. నా పేరు తోట పవన్ కృష్ణ. మేము 40-50 సంవత్సరాల నుంచి నిడమర్ రైల్వే గేట్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం. ఒకసారి గేటు పడితే 20 నిమిషాల నుంచి అరగంట సేపు ఎండలో నిలబడే వాళ్ళం. వానాకాలం అయితే వానలో దడుతానే గేటు కాడ ఆగిపోవాల్సి వచ్చేది. ఏమన్నా గర్భిణీ స్త్రీలు, ఆడబిడ్డలు ఏమైనా ఉన్నాయి, ఎవరైనా పురుగు మందు తాగిన రైతులు పొలాల్లో వాళ్ళని హాస్పిటల్కి తీసుకురావాలన్నా కనీసం అరగంట సేపు గేటు పడితే ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు ఆ నరకానికి ఇప్పుడు రాజధాని ప్రాంతంలో అమరావతికి తొందరగా సునాశయంగా చేరుకునేందుకు రాజధాని సామాగ్రి కానీ అసెంబ్లీకి కోతవేటు దూరంలో ఉంటుంది. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించడం వల్ల మంగళగిరి నుంచి కానీ గుంటూరు నుంచి కానీ పావు గంటలో దాదాపు పావు గంటలో అమరావతికి వెళ్ళిపోవచ్చు, అసెంబ్లీ కాడికి వెళ్ళిపోవచ్చు, హైకోర్టు కాడికి, సచివాలయానికి వెళ్ళిపోవచ్చు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం వల్లే ఇది సాధ్యమైంది. నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో మొదటి 8 నెలల్లోనే ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మరియు
మాకు 4 లైన్ శాంక్షన్ అయినందుకు నారా లోకేష్ గారికి, పెమ్మసాని గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మంగళగిరి, గుంటూరు, అమరావతి ప్రజలకి మరొక శుభవార్త. మంగళగిరి పట్టణాన్ని అమరావతిని కలిపేటువంటి మంగళగిరి నంబూరు రైల్వే గేట్ ఏదైతే ఉందో దాని మీద LC నంబర్ 14 129 కోట్ల రూపాయలతోటి సెంట్రల్ గవర్నమెంట్ 100% ఫండింగ్ తోటి ఈరోజు శాంక్షన్ అయింది. ఈ బ్రిడ్జి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి, రేపు అమరావతిలో కొన్ని వేల కోట్ల రూపాయల వర్క్స్ జరగబోతా ఉన్నాయి. ఆ ఎక్విప్మెంట్, సామాగ్రి అంతా కూడా సిటీ బయటకు తీసుకువెళ్లాలంటే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే గేట్ వల్ల తీవ్ర అంతరాయం జరిగేటువంటి పరిస్థితి. సో ఈ బ్రిడ్జ్ వల్ల అదొకటి మంచి జరుగుతుంది. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెద్ద పెద్ద మ్యాచ్లు చేయాలంటే ఈ రైల్వే గేట్ ఉండటం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన కావాలి అని చెప్పి శ్రీ నారా లోకేష్ గారు, అదే విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కేసినేని చిన్ని గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. దీనిని నారా లోకేష్ గారు వారి ఆఫీస్ నుంచి, అదే విధంగా మా ఆఫీస్ నుంచి కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసి ఈ రోజు దాన్ని శాంక్షన్ తీసుకొచ్చాం. మళ్ళీ ఇది కూడా ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడనటువంటి పరిస్థితి. ఈ విధంగా చూస్తే ఈ గుంటూరు పార్లమెంటు పరిధిలో ఇప్పటి వరకు తీసుకొచ్చిన బ్రిడ్జిలతో కలిపి 5 బ్రిడ్జిలు కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ తో వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్ట్ ని శాంక్షన్ చేయించినటువంటి శ్రీ నరేంద్ర మోదీ జీ గారికి గాని, అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారికి, సోమన్న గారికి, సౌత్ సెంట్రల్ అధికారులకు, మా స్టాఫ్ కి, లోకేష్ గారికి, లోకేష్ స్టాఫ్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ ప్రాజెక్టు గురించి ఒరిజినల్ గా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా 6 లేన్లు కూడా అవసరం అవుతుంది ఫ్యూచర్ లో అని అడిగారు. బట్ ఏదేమైనప్పటికీ ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేయడం కోసం ప్రస్తుతం ఉన్న రైల్వే నిబంధనల ప్రకారం 4 లైన్స్ కి అప్రూవ్ చేసి అవసరమైతే ఫ్యూచర్ లో 6 లైన్స్ కి తీసుకువెళ్లే ప్రణాళిక చేస్తాం. ఇదే కాకుండా ఇప్పటి వరకు అప్రూవ్ అయినటువంటి 4 బ్రిడ్జెస్ లో 3 ఆల్రెడీ టెండర్ స్టేజెస్ కి వెళ్ళినాయి. ఇంకా ఒకటి మిగిలింది. అది ఇది కలిపి మొత్తం మిగిలినవి కూడా టెండర్ స్టేజెస్ కి త్వరలో వెళ్తాయి. ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్టు కూడా రావటం గుంటూరు ప్రజలకు ఒక శుభవార్త. నాకు కూడా చాలా గర్వంగాను, ఆనందంగాను ఉంది. థ్యాంక్ యూ.